మరి ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, మా సోదరులు, మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న గౌరవ రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ గారికి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక శంకుస్థాపన కార్యక్రమాల నిమిత్తం మన జిల్లాకి రామగుండం నియోజకవర్గానికి వచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మన అందరి తరఫున ఆహ్వానం పలుకుతూ, మనము 28, 29 సమ్మక్క సారక్క జాతరలకు పోతారు అందరు ప్రతి ఇంట్లో. మరి ఆ జాతరకు సంబంధించి మరి ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఇక్కడ ఈరోజు వచ్చారు. మరి సోదరిమణి ఈ ప్రాంతానికి అనేక దేవాలయాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న మరి కొండ సురేఖమ్మ గారికి, ఈ ప్రాంతం నుంచి ఒక విద్యార్థిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో మరి అడుగు ముందుకేసి జెడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, మరొక కార్మిక సోదరుడి కొడుకుగా సింగరేణి కార్మిక సోదరు ఈరోజు రాష్ట్రానికి మరి సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రిగా మా సహచరులు సోదరులు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఈ ప్రాంతవాసి, మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా మరి సేవలు అందిస్తూ ఉన్న సోదరులు హరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించి సింగరేణి కార్మిక నేతగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఈరోజు మరి చైర్మన్గా వ్యవహారం చేస్తూ ఉన్న మరి జనక్ ప్రసాద్ గారు, మరి మన ప్రాంతం నుంచి కలెక్టర్గా, ఉమ్మడి జిల్లాకు కలెక్టర్గా పనిచేసి మరొక మారు ఈరోజు మరి మొత్తం ఆర్థిక శాఖకు సంబంధించిన సెక్రటరీగా ఈరోజు మరొకసారి మా ప్రాంతానికి వచ్చిన సందీప్ కుమార్ సుల్తానియా గారికి వారే సంతకం చేసేది చెక్కులన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన జిఎం మరి లలిత్ గారికి, మరి వేదికపై ఆశులైన మాజీ కార్పొరేటర్ సోదరులు, అదేవిధంగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మిత్రులు, అటువైపు మరి రామగుండం మున్సిపల్, అదేవిధంగా ఇతర మండలాలకు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మొత్తం మీరు ఒక్కసారి చూస్తే మా రాజ్ ఠాకూర్ చొరవ, అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత సింగరేణి కార్మికుడికైనా, ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ, మరి అటువైపు ఉన్న రామగుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని బట్టి విక్రమార్కుడిలాగా మరి బట్టి గారి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి తీసుకొచ్చిన ప్రయత్నం, ఆ రోజు వారితో పాటు ఇక్కడ ఉన్న హరకర వేణుగోపాల్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులుగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మీ అందరికీ తెలియదు, చాలా విషయాలు ఉన్నాయి. ప్రతినిత్యం పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డుకు సంబంధించిన అంశాల్లో నిధులు కావాలి, లేకుంటే మరి
కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్కి సంబంధించి చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు కనీసం 100 సార్లు మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్లో ఒక్కరిని వదిలిపెట్టలే రాజ్ ఠాకూర్. ఇక్కడ ఉన్న మా కొండ సురేఖమ్మ కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్యాబినెట్లో దాని చర్చకు వచ్చినప్పుడు ఈరోజు ఆ థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా సహకరించాలని వారి సహకారాన్ని కూడా కోరింది. అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరి అండతో ముందుకు తీసుకెళ్లనే కార్యాచరణ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు తెలుసు, కార్మికుల ప్రాంతం.